అయ్యప్ప స్వామికి ప్రత్యేకంగా తయారు చేసే అరవణ పాయసం ముందుగా ఎవరు పెట్టారో మీకు తెలుసా? మన పురాణాల కథల ప్రకారం అయ్యప్ప స్వామి నివసించే అడవుల ప్రాంతంలో మలయరాయ, ఉరుమి గిరిజనులు దీనిని కనిపెట్టారు. వీళ్ళే మొదటగా అయ్యప్ప స్వామికి ప్రసాదం సమర్పించారు అని చెప్తారు. ఈ తెగకు చెందిన వాళ్ళు ఎలాంటి పరిస్థితిలోనైనా అయ్యప్ప స్వామి ప్రసాదం పాడైపోకుండా ఉండడం కోసం అడవిలో దొరికే సహజ పదార్థాలతో ప్రసాదం చేయడం ప్రారంభించారు. అప్పుడు వీళ్ళు బెల్లం, నెయ్యి, అన్నం వంటి సహజ పదార్థాలను వాడి అయ్యప్ప స్వామికి మొదటగా అరవణ పాయసాన్ని సమర్పించారు. ఆ తర్వాత కాలంలో అయ్యప్ప స్వామి దేవాలయం స్థిరంగా ఏర్పడిన తర్వాత సాంప్రదాయం ప్రకారం ఇక్కడ పూజారులు ఇదే విధంగా అనుసరిస్తూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. కొన్ని అయ్యప్ప స్వామి చరిత్రల ప్రకారం మొదటి ప్రసాదాన్ని మల్లికాపురత్తమ్మనే తన భక్తి సూచకంగా అయ్యప్ప స్వామికి మొదటి ప్రసాదాన్ని సమర్పించింది అని చెప్తారు. ఆ కాలం నుంచి అయ్యప్ప స్వామికి అరవణ ప్రసాదాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఇప్పటికీ అలాగే తయారు చేస్తున్నారు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.